కంచగచ్చబౌలి భూముల విషయంలో ప్రధాని మోడీ కేవలం మాటలకే పరిమితం కావద్దని కేటీఆర్ కోరారు. అందులో జీవ వైవిధ్యాన్ని నాశనం చేయడమే కాకుండా ఆర్థిక కుంభకోణం జరిగిందని చెప్పారు. భూముల తాకట్టు వ్యవహారాన్ని సిబిఐ, సెబీ, ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒకటి కాదని నిరూపించే సమయం ఇదన్నారు. కంచగచ్చబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు జస్టిస్ గవాయి ధర్మాసనం నిన్న చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత దేశంలో సగటు పౌరుడికి న్యాయ వ్యవస్థ మీద మరింత గౌరవం పెరిగిందని అన్నారు. అన్ని దానముల కన్నా గోదానం ఎంతో గొప్పది అంటారు. అటువంటి గోవుల మీద ఏపీలో జరుగుతున్న రాజకీయం అంతా ఇంతా కాదు. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే ఆ గోవుల మీద రాజకీయం చేస్తున్నారని కొందరు అంటుంటే, టీటీడీ నిర్లక్ష్యం వల్లే గోశాలలో ఆవులు చనిపోతున్నాయని మరికొందరు అంటున్నారు. ఇంతకీ గోశాలలో ఏం జరుగుతోంది? టీటీడీ గోశాలపై రాజకీయ బురద చల్లుతున్నారా? అసలు టీటీడీ గోశాలలో ఏం జరుగుతుంది? గత కొద్ది రోజులుగా టీటీడీలో గోవులు చనిపోతా ఉన్నాయి అని ప్రతిపక్షాలు చేస్తున్న దాంట్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి, అదేవిధంగా తిరుపతిలోని గోశాలలో ఎన్ని ఆవులు ఉంటాయి, ఇక్కడ ఎంతమంది సిబ్బంది ఉంటారు, మొత్తం ఎన్ని ఆవులు ఇక్కడ ఉంటాయి, అదేవిధంగా వాటి పరిరక్షణ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకునేదానికి రాజు న్యూస్ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే తిరుపతి తుమ్మలగుంటలో ఉన్న గోశాలకు వచ్చినాం. ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి రాజు న్యూస్ ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. తిరుపతి తుమ్మలగుంటలో ఉన్న టీటీడీ గోశాలలో మొత్తం 2000కు పైగా గోమాతలు ఉన్నాయి. అయితే ఆ గోవులను టీటీడీ నిరంతర పర్యవేక్షణలో ఉంటాయి. అంతేకాకుండా స్వదేశీ ఆవులే కాకుండా విదేశీ ఆవులు సైతం ఇక్కడ ఉంటాయి. నిత్యం స్వామివారికి జరిగే కైకర్యాలకి ఈ గోవుల నుండే పాలు, పెరుగు, నెయ్యి తయారవుతుంటాయి. అటువంటి గోవుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు ఎప్పటికప్పుడు చేస్తూనే వస్తుంది టీటీడీ. మొత్తం 80 మంది సిబ్బందితో ఆ గోవులని పర్యవేక్షిస్తూ ఉంటారు. మరోపక్క మలమూత్ర విసర్జనను ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తుంటారు అక్కడ పనిచేసే సిబ్బంది. ఇంతవరకు బాగానే ఉన్నా గత కొన్ని రోజులుగా గోశాలలో గోవులు మృతి చెందుతున్నాయని వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే అక్కడి సిబ్బంది మాత్రం గోవులు చనిపోయాయి అన్న మాటలు అవాస్తవం అని చెబుతున్నారు. మరోవైపు టీటీడీ గోశాలలో 100 ఆవులు మృతి చెందాయని వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఎస్వీ గోశాల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యమూ లేదన్నారు. అయితే 5 ఏళ్ల పాలనలో ధనార్జనే ధ్యేయంగా వైసీపీ పాలించిందన్నారు. మృతి చెందిన జీవుల ఫోటోలను ఇప్పుడు చూపించి అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. 20-22 చనిపోయి ఉండొచ్చు. లెక్కలు తీస్తున్నాం, కరెక్ట్ లెక్కలు. ఒక ఆయన ఉన్నాడు హరినాథ్ రెడ్డి అని, ఇందులో పనిచేశాడు. పోతా కొన్ని మార్ఫింగ్ చేసి ఆయన దగ్గర రికార్డు ఉంటుంది, ఇంట్లో పెట్టుకున్నాడు. క్యాంపేట్ జరిగినప్పుడు ఈయన ముఖ్య కారకుడు. 2000-3000 మంది తొక్కిసలాట ఎప్పుడు ఇంట్లో 50,000, 1,00,000, 2 లక్షలు ఉంటే ఏమైనా తొక్కిసలాట ఉండొచ్చు. దీన్ని బట్టేస్తే టార్గెట్ చేశారు వాళ్ళు, హిందువుల మీద టార్గెట్ చేశారు. దీన్ని ఎట్లాగైనా టీటీడీలో బ్లేమ్ చేస్తే మనం అంతా హీరోలు అయిపోతాం. జీరోలు అయిపోతారని నాకు తెలియదు. దేవుడితో పెట్టుకున్న దేవుడు బాగుపడలేదు. పెడతామని డెఫినెట్ గా పెడతాం. చాలా చోట్ల ఈ కేసులు బుక్ అవుతాయి. కొంతమంది తెలుసు కదా ఏమైందో, ఎట్లా తిరుగుతున్నారు కోర్టు చుట్టూ. చుక్కలు చూపిస్తాము ఆయనకి. ఇక్కడ చనిపోయిన గేదెలన్నీ తీసుకొచ్చి, ఆవులన్నీ తీసుకొచ్చి ఇక్కడ చచ్చిపోయినాయి. అంత దౌర్భాగ్యం ఏమొచ్చింది? రాజకీయంగా ఎదుర్కో. ఈ 5 నెలల నుంచి ఒక్క రూపాయి నేను హామీ ఇస్తా, ఎలాంటి దుర్వినియోగం జరగలేదు. అంత హానెస్ట్ గా, అంత ఓరియంటెడ్ గా మేము పనిచేస్తున్నాం.
ఇక టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్న భూమనపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని, షాప్ చైర్మన్ రవినాయుడు, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కల్తీ నెయ్యిపై విచారణ ప్రారంభమైనప్పటికీ కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు అసత్య ఆరోపణలు దిగుతున్నారని వారు ఆరోపించారు. తిరుమల దేవస్థానంలో ఎటువంటి ప్రక్షాళన జరుగుతుందో మీరు చూసుంటారు. దీనిలో మొదటి భాగంగా కల్తీ నెయ్యి. ఆ కల్తీ నెయ్యిలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఆ రోజున్న ఈవో ధర్మారెడ్డి గాని, ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ సుబ్బారెడ్డి గాని, ఆ రోజు ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గాని, ఆ రోజు ఉన్నటువంటి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని వీరు త్రైంబకుతో టీటీడీని భ్రష్టు పట్టించారు. గతంలో పనిచేసినటువంటి కొందరు అధికారులు, ముఖ్యంగా ఇక్కడ ఈ గోశాలకు సంబంధించి ఆయనే స్వతంత్ర నేనే చైర్మన్ అనే వ్యక్తిగా అనేటువంటి హరినాథ్ రెడ్డి చేసిన తప్పుకి సస్పెండ్ అయిన వ్యక్తి ఈ రోజు ఆ హరినాథ్ రెడ్డి ద్వారా కరుణాకర్ రెడ్డి గాని, చెవిరెడ్డి గాని వాళ్ళ యొక్క దుష్ట సయంలో తిరిగి తిరుమల దేవస్థానాన్ని ఒక అప్రతిష్ట పాలు చేసేదానికి కూడా ఈ రోజు చేస్తున్నారు. రీత్యా చర్యలు తీసుకునే విధంగా చంద్రగిరి ఎమ్మెల్యే నేను గాని, భానుప్రకాష్ గారు గాని, ఇక్కడే అందరూ కూడా తిరుపతి ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే మన శ్రీనివాసులు అన్న గారు గాని అందరూ కూడా మేము ముందుంటాం. దాదాపు ఒక వారం ముందు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ గోశాల్లో ఆవులన్నీ బక్క చిక్కిపోయాయి, అన్ని దాదాపు 100 పై చిలుకు ఆవులు 3 నెలల్లో చనిపోయినాయి. 100 పై చిలుకు ఆవులు అన్నారు. నేను ఆ రోజే ఛాలెంజ్ చేయడం జరిగింది. కరుణాకర్ రెడ్డి గారు మీరు రండి, ఆధారాలతో రండి, మా దగ్గర ఉంటే ఆధారాలు మేము చూపిస్తాం. ఆన్ రికార్డ్ మీరైనా ట్యాంపర్ చేసి దానికి మీకు కావాల్సినట్టు రాసుకుంటారేమో. మేము ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. మేము సమాధానం చెప్పాల్సింది గోవుకి, గోవిందుడికి. నువ్వు రాజకీయం ఈరోజు గోవుతో గోవిందుడితో ఆడుతున్నావు, గోవుతో గోవిందుడితో నువ్వు రాజకీయం ఆడుతున్నావు. ఇది మంచిది కాదు. దాదాపు ఈ 3 నెలల కాలంలో ఏ గోశాలలో అయినా సరే మీ హయాంలో గాని ఇప్పుడు గాని అనారోగ్య కారణాలతో గోవులు మరణించడం సర్వసాధారణం. రావాలన్నా మన సాంప్రదాయాలు కాపాడాలని చెప్పి ఏ రోజైనా చెప్పావా? ఈ రోజు మాత్రం ఎన్డీఏ కూటమి హిందూ ధర్మానికి వ్యతిరేకం, పవన స్వామి అని చెప్పి జనసేన అధ్యక్షుని అంటే వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన నువ్వు విమర్శించేస్తావా కరుణాకర్ రెడ్డి గారు? మీరు దానాలో ఆవులకు పెట్టకూడదని విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది. నువ్వు దాన్ని పెట్టించావు. నువ్వు పెట్టినావు అనే దానికి నిదర్శనం మా దగ్గర ఎవిడెన్స్. మేము ఊరికే మాట్లాడలేదు. టీటీడీని ధనార్జన క్షేత్రంగా, టీటీడీని ఒక రాజకీయ పునరాస కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి మార్చారు. దాంట్లో మీరందరూ సభ్యులు అని చెప్పి మేము భావిస్తూ ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది గోవులను పర్యవేక్షిస్తుంటారు. ఎండలు సైతం తట్టుకునేలా షెడ్లు పైభాగంలో ప్రత్యేకంగా సీలింగ్ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాక చుట్టూ పచ్చని ఆహ్లాదకర వాతావరణంలో ఆ గోవులన్నీ ఉంటాయి. నిత్యం గోవులను ఎప్పటికప్పుడు శుచి శుభ్రతతో సిబ్బంది చూస్తుంటారు. అయితే కొన్ని అనారోగ్య కారణాల వలన మరణిస్తూ ఉంటాయి. వయసు బారిన పడి కొన్ని సూటి ఆవులుగా ఉన్న ఆవులు జన్మనిచ్చేటప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల మరణిస్తూ ఉంటాయని చెబుతున్నారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తల్లి లాంటి గోవుల మీద రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దాన్ని తప్పుపడుతున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు అయితే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అది ఈ గోవుల మీద అత్యంత గోవుల మీద రాజకీయం చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే తల్లి లాంటి గోవుల మీద రాజకీయం చేస్తున్నారు, దీన్ని ఎలా చూడాలంటే? తల్లినే సరిగ్గా చూసుకోలేని పార్టీ నాయకులు చెప్పే మాటలు గోవింద భక్తులు ఊరు నమ్మే పరిస్థితి లేదు. తల్లిని చెల్లిని సరిగ్గా చూసుకోండి అని చెప్పి సోషల్ మీడియాలో గోవింద భక్తులందరూ విమర్శిస్తున్నారు వైసీపీని. సిగ్గుండాలి వాళ్ళకి. నైతికంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేకుండా ఇలా దొడ్డిదారులో అవాస్తవాల్ని, అబద్ధాలని ఈరోజు భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి ఏదో తిరుమలలో, తిరుపతి దేవస్థానంలో, గోశాల్లో దాదాపు 100 గోవులు చనిపోయినాయని చెప్పి ఒక అబద్ధపు అసత్య ప్రచారాన్ని తీసుకుపోతున్నారు. ఈ అసత్య ప్రచారాన్ని గోవింద భక్తులు ఎవరు నమ్మట్లేదు. నేను చెప్తున్నా, ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చింది మీరు కదా. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది మీరు కదా. టీటీడీ చరిత్రలో కమిషన్లు తీసుకునే చరిత్ర మీకు కదా. మమ్మల్ని మీరు విమర్శించేది ఇప్పుడే పరిశీలించిన ఎంత బాగున్నాయి చూడండి గోవులు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి చూడండి గోవులు. బక్క చిక్కిపోయాయి. మీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2019 నుంచి 24లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణ ప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బక్క చిక్కిపోయింది. మీరే మా గురించి మాట్లాడేది. ఇది మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు పూర్తి వివరాలతో అసలు మీ హయాంలో పురుగును పట్టేటువంటి దానాన్ని గోమాతకి, గోవులకి, నోరు లేని జీవాలకి మీరు అందించారని చెప్పి ఇక్కడ పనిచేసినట్టు సిబ్బంది చెప్తున్నారు. రాబో రోజుల్లో
దీని ఎక్స్పైర్ అయినటువంటి మందులు విజిలెన్స్ రిపోర్టు దానాల ఆవుకి ఫీడింగ్కి పనికిరాదని చెప్పి టీటీడీ విజిలెన్స్ నివేదిక ఇచ్చింది, దాన్ని పెట్టారు మీరా మా గురించి మాట్లాడేది? ఎందుకు ఈ నివేదికను మీరు టీటీడీ చవరంగా ఉన్నప్పుడు బయట పెట్టలేకపోయారు? ఎందుకు బయట పెట్టలేదు? ఎందుకు దీన్ని తొక్కారు? ఉద్దేశపూర్వకంగా మీ మంది మార్పులో దీంట్లో వచ్చే కమిషన్లు ఎక్కడ బయటపడతాయని చెప్పి దాదాపు ఈ రిపోర్ట్ బయటపెట్టారు. ఈ రిపోర్ట్ని తొందరలోనే అఫీషియల్గా విజిలెన్స్ వారి ద్వారా మేము నివేదిక బయట పెట్టబోతున్నాం. అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గతంలో పనిచేసిన హరినాథ్ రెడ్డి అనే అతన్ని సస్పెండ్ కూడా అయ్యారు. అతనే ఇవన్నిటిని కూడా కావాల్సిన చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? వారి మీద వచ్చి ఆరోపణల మీద కూడా విచారణ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ విచారణలో నిజమైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఆ మాజీ టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా 100 ఆవులు చనిపోయినాయని చెప్పేస్తున్నారు, అతని మీద ఏదైనా చర్యలు తీసుకునేదానికి ఖచ్చితంగా అసత్యాలు, అబద్ధాలు, ధార్మిక క్షేత్రం మీద ఈ లేనిపోని మాటలు చెప్తా అంటే ఊరుకుండే పరిస్థితి లేదండి. ఈరోజు నేను తిరుమల వెళ్ళినప్పుడు దర్శనంలో కూడా చెప్పడం జరిగింది, ఇలాంటి వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి టీటీడీ ఈఓ గారికి, చైర్మన్ గారికి చెప్పాను. రాబో రోజుల్లో ఖచ్చితంగా దీని మీద వారికి ఒక నోటీస్ కూడా టీటీడీ ద్వారా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏదైతే చేసిన వ్యాఖ్యలకు దానికి స్పందిస్తూ టీటీడీ బోర్డు మెంబరు పూర్తి స్థాయిలో గోవులన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి, వాటికి సంబంధించి ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకొని వచ్చే రాబోయే కాలంలో చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే మళ్ళీ ఇంకా మనం రాజు న్యూస్ అయితే రాజు ప్రేక్షకులకు కొన్ని మనము చూపించే ప్రయత్నాలు అయితే చేస్తాం. ఇక్కడున్న ఆవులన్నీ కూడా, గోవులన్నీ కూడా ఎంత నీట్గా, ఎంత శుభ్రంగా, దేశవాళీ ఆవులు కావచ్చు, గిరి ఆవులు కావచ్చు, చాలా ఆవులన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో ఒకసారి మనం చూడొచ్చు. అంటే పై భాగంలో కూడా చూడొచ్చు. ఇక్కడ ఎండ నుంచి పూర్తి స్థాయిలో వాటికి ఏవైతే ఆవులు ఉంటాయో వాటికి అన్నిటి కూడా ఎండ నుంచి వేడిని కూడా తగలకుండా ఉండేందుకు పెద్ద పెద్ద షీట్లు, అంటే ఎక్స్పోర్ట్ చేయించుకున్న షీట్లు కూడా అక్కడ పైనుంచి వేడి తగలకుండా ఉండేదాన్ని కూడా వేడి తగలకుండా కాపాడుతున్నాం. మరోపక్క ఏదైతే ఈగలు వస్తాయో ఈగలకి వచ్చే ఈ ఎక్కువ కూడా దోమలు, అంటే పురుగులు లాంటివి కూడా ఈ ఆవుల కడికి వస్తుంటాయి. వాటన్నిటి కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేటువంటి పెద్ద పెద్ద మిషన్స్ కూడా ఇక్కడ పెట్టి ఏర్పాటు చేసింది మనం చూపిస్తాను. ఫస్ట్ ముఖ్యంగా ఏదైతే రాజు న్యూస్ ఇది ప్రేక్షకులకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం అంతే. ఎందుకంటే గత కొంతకాలంగా వస్తున్న అంటే తల్లి లాంటి గోవు మీద ఈ రాజకీయాలు జరుగుతున్నాయి అనే దానిపైన ఏ విధంగా ఉంటుంది అనే దానికి తిరుపతిలోని తుమ్మలగుంటలో ఉన్న ఈ గోశాలని రాజు న్యూస్ వచ్చి మీకు చూపించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడున్న ఆవులన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కావచ్చు, అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ బరం ప్రకాష్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ గత కొంతకాలంగా ఏదైతే ఈ గోవుల మీద వస్తున్న వార్తలన్నిటి కూడా అవాస్తవాలన్నీ పూర్తి స్థాయిలో 2014 నుంచి 2019 వరకు ఉన్న డీటెయిల్స్ అంతా పూర్తిగా వాటిని తీసిన తర్వాత ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ కావచ్చు, అదేవిధంగా కొద్దిసేపటి క్రితం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ రమణాతో కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి నుంచి. గోవులు మరణిస్తున్నాయి అని వస్తున్న వార్తలు టీటీడీ ఖండిస్తుంది. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. తిరుపతిలోని తుమ్మలకుంట గోశాలలో మొత్తం 2000కు పైగా గోవులు ఉంటాయి. దోమలు కూడా గోవులను కరవకుండా ఉండేందుకు కొన్ని మిషనరీలు ఏర్పాటు చేసింది టీటీడీ. అలాంటిది గోవుల మీద రాజకీయం చేస్తుంటే ఆ గోవిందుడే వాళ్ళని చూసుకుంటాడని పలువురు టీటీడీ అధికారులు చెబుతున్నారు. కొల్లాపూర్ ఈ పేరు వినగానే మామిడి పండ్ల ప్రియుల నోళ్లలో నీళ్లూరుతాయి. నూజవీడు, బంగినపల్లి స్థాయిలో మామిడి పండ్లకు అత్యంత ప్రాచుర్యం ఉన్న ప్రాంతం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్. ఇక్కడ పండించే మామిడి పండ్లను విదేశాల్లో ఉండేవారు సైతం ఇష్టంగా తెప్పించుకొని తింటుంటారు. ఇంతటి ప్రాధాన్యత గల ఈ మామిడిని పండిస్తున్న రైతులు మాత్రం ప్రతి ఏడాది అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు ఈదురుగాలులు, అకాల వర్షాలకు సగం కాయలు నేల రాలుతుండగా, మరోవైపు దళారుల మోసం కారణంగా ప్రతి ఏడాది నష్టాలను చవిచూస్తున్నారు. ఇక ఎన్నికలకు ముందు అది చేస్తాం, ఇది చేస్తామని హామీలిచ్చిన నేతల మాటలు నోటి మీద రాతలుగానే మారుతున్నాయి. కొల్లాపూర్ మామిడి రైతుల కష్టాలను రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం.
ప్రభుత్వాలు ఎన్ని మారినా కొల్లాపూర్ మామిడి రైతులకు ఊరట లభించడం లేదు. ప్రతి ఏడాది అకాల వర్షాలు, దళారులతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతూనే ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 56,800 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో 32,700 ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా అందులో కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 22,300 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. కొల్లాపూర్ ప్రాంతంలో ప్రధానంగా బెనిషాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, తోతాపూరి, ఢిల్లీ, రాణి పసంద్ వంటి దాదాపు 13 రకాల మామిడి రకాలు పండిస్తారు. ఏటా 2,24,000 టన్నుల మామిడి దిగుబడి వస్తుంది. ఇందులో కేవలం 12 నుండి 15% మాత్రమే జిల్లా వాసుల అవసరాలకు వినియోగించుకుంటారు. మిగిలిందంతా ఇతర ప్రాంతాల్లో విక్రయించుకోవాల్సిందే. ప్రతి ఏటా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది మామిడి తోటలపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. సురభి రాజవంశ పాలనలో కొల్లాపూర్ మామిడి పండ్లను బ్రిటన్ రాజవంశీయులు పంపించేవారు. ఎంత ప్రాచుర్యం ఉన్నా ఇక్కడి మామిడి రైతులకు ఆశించిన స్థాయిలో లాభాలు రావడం లేదు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని మామిడికాయలు పండించినా అకాల వర్షాలకు, మధ్య దళారుల మోసాలకు మామిడి రైతులు నష్టాలనే చవిచూడాల్సి వస్తోంది. నాలుగేళ్లుగా పండిన మామిడిని అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఈ ఏడాదైనా గట్టెక్కుదామని ఆశించిన రైతులకు నిరాశే మిగులుతుంది. గతేడాది ఇదే సమయానికి కురిసిన అకాల వర్షాలకు, ఈదురుగాలులకు మామిడి రైతులు తీవ్ర నష్టాలనే చవిచూడాల్సి వచ్చింది. గతేడాది కోత సమయంలో ఈదురుగాలులతో కురిసిన వర్షాలకు కొన్ని తోటల్లోని మామిడి నేలరాలింది. మరికొన్ని తోటల్లో చెట్టుపైనే రకరకాల తెగుళ్లు సోకి మామిడి దిగుబడి గణనీయంగా తగ్గింది. కానీ ఈ ఏడాదైనా ఆ ఇబ్బందుల నుండి గట్టెక్కుదామని భావించిన మామిడి రైతులకు నిరాశే మిగిలింది. ప్రస్తుతం కాయ దశలోనే ఉన్న మామిడికి ఆదిలోనే నల్లి పురుగు, తేనె బంక పట్టి పూత ఎక్కువగా రాలేదు. దీంతో కాయ పెద్ద సైజు కాలేదు. ఇంతవరకు ఎంత చిన్న చెట్టుకైనా కనీసం 30 కిలోల వరకైనా మామిడికాయ దిగుబడి వచ్చేది. కానీ ఇప్పుడు చాలా చెట్లకు 5 నుండి 10 కిలోలు మాత్రమే కాయ దిగుబడి వచ్చింది. చాలా మంది రైతులు చెట్టుకు నల్లి పురుగు, తేనె బంక పట్టి పూత రాకపోవడంతో చెట్లను సైతం కొట్టేశారు. పంటలు పూర్తిగా చాలా ఇదిగా మందుల ద్వారా మాకు చాలా దెబ్బ వస్తుంది. దాదాపు అంటే మేము కవర్కు 5-6 తోటలు తీసుకుంటున్నాం. ఒక 30 లక్షలు అట్లా పెట్టి తర్వాత మాకు పంట చేతికి వచ్చేది చాలా కష్టమవుతుంది. దానికి మార్కెట్ చాలా ఇదిగా చేస్తుంది. మాకు అందుబాటులో లేదు. మాకు మార్కెట్ కొల్లాపూర్లో ఇష్యూ చేస్తే సార్ ఉన్నారు కదా, కృష్ణారావు సార్ ఉన్నారు, యూపల్లి, తర్వాత మంత్రి ఉన్నారు కదా, అలా ద్వారా మేము తలుచుకుంటాం. మాకు చేతికి వస్తారు పంటలు. ఇది తీసుకపోతే బ్రోకర్లు పట్టుకొని మస్తు చాలా మంది ఇస్తున్నారు. ఎంతో ప్రఖ్యాతిగాంచిన కొల్లాపూర్ మామిడికాయలు దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అయినా కొల్లాపూర్ మామిడి రైతులు గత 6 ఏళ్లుగా తీవ్రంగా నష్టపోతూనే ఉన్నారు. లక్షల్లో పెట్టుబడి పెడితే సరైన గిట్టుబాటు ధర లేకుండా పోతోంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎక్కువగా మామిడి తోటలు ఉన్నప్పటికీ వాటిని విక్రయించేందుకు మామిడి మార్కెట్ లేకపోవడం రైతులకు శాపంగా మారింది. దీంతో మార్కెటింగ్ కోసం రైతులు హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో రవాణా ఖర్చులు తడిసి మోపవుతున్నాయి. అదే అదునుగా భావిస్తున్న మధ్య దళారీలు రంగప్రవేశం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు రవాణా చేయడం మీ వల్ల కాదంటూ తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తామని నమ్మబలుకుతున్నారు. దీంతో పండిన మామిడి పంటను హైదరాబాద్ మార్కెట్కు తరలించేందుకు రవాణా ఖర్చులు భరించలేని మామిడి రైతు తోట వద్దే ఎంతో కొంతకు అమ్మేసుకుంటున్నాడు. దీంతో మామిడి రైతుకు తీవ్ర నష్టం కలుగుతుండగా మధ్య దళారికి మాత్రం లాభాలు వస్తున్నాయి. మార్కెట్ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తే తమకు లాభాలు వస్తాయని మామిడి రైతులు చెబుతున్నారు. అయితే ఈ కొల్లాపూర్ ప్రాంతంలో మార్కెట్ అనేది లేదు. ఇక్కడ ఈ కొల్లాపూర్ ప్రాంతంలో మార్కెట్ లేదు. మార్కెట్ లేకపోవడం వల్ల రైతులు మొత్తం మామిడి పెట్టిండ్రు. కొల్లాపురం తాలూకా మొత్తం మామిడి పెట్టిండ్రు. దగ్గర 30-40 వేల ఎకరాలు మామిడి తోటలు పెట్టిండ్రు. ఇక్కడ ఈ మామిడికాయలు అమ్ముకోవడానికి మార్కెటింగ్ అనేది కొల్లాపూర్లో మార్కెటింగ్ లేకపోవడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. మామిడికాయలను అమ్ముదామంటే సరైన మార్కెట్ సదుపాయం లేదు. కనీసం కోసిన మామిడిని కొన్నాళ్లు నిల్వ చేద్దామన్నా కోల్డ్ స్టోరేజీలు కూడా అందుబాటులో లేక రైతులు అవస్థలు తప్పడం లేదు.
దీంతో పండిన మామిడిని దళారులను ఆశ్రయించి అమ్ముకునే దయనీయమైన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ తరలిస్తే అక్కడ ఖర్చులు మోపవుతుండటంతో పాటు బ్రోకర్ల మాయాజాలంలో చతికిల పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి మార్కెట్ ఏర్పాటు ఎన్నికల నినాదంగా మారిందని ఇక్కడి రైతులు మండిపడుతున్నారు. ఈ కొల్లాపురంలో మనకు మామిడి తోటలు అనేది చాలా ఉన్నాయి. ఈ కొల్లాపురంలో మన మార్కెట్ పెడితే రైతుకు అనేది చాలా కొల్లాపురంలో మన మార్కెట్ పెడితే మనకు రైతులు అనేది బాగుపడతారు. ఆ తర్వాత మనకు 2 నెలల కిందనే మనకు మార్కెట్ పెడతామని సార్ చెప్పినప్పుడు మన ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే సార్ చెప్పిండు. కానీ మార్కెట్ అయితే మనకు తోటలు పెడితే మనకు ఆ తర్వాత ఆదాయం పెరుగుతాయి మాకు. ఆ తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఈ దళాల వల్ల మన హైదరాబాద్ పోతే బండి కిరాయి ఒక 7,000 ఆ బులోరకు మళ్ళీ ఆ తర్వాత అలా మొత్తం అలా తీసుకుపోయిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు వేసుకోవడం వాళ్ళంతా కమిటీ అవుతారు. అన్ని అంగాలలో కలిసి కమిటీ అయ్యి మాట్లాడుకొని రేట్లు తక్కువ వేసుకుంటారు. దానివల్ల మాకు లాస్ ఎక్కువ అవుతుంది. కొల్లాపూర్ మామిడికి పూర్వ వైభవం రావాలంటే ఇక్కడి మామిడి రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం గతంలోని పాలమూరు జిల్లాను మామిడి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎంపిక చేసింది. ఈ ప్రక్రియ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను వేగవంతం చేస్తే ఇక్కడి రైతులకు మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేసిన సిట్ అధికారులు ఎదుట విచారణకు కాసేపట్లో హాజరు కానున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇప్పటికే ఆయన విజయవాడకు చేరుకున్నారు. కాగా మద్యం కుంభకోణంలో సాక్షిగా ఆయన్ను విచారణకు పిలుస్తున్నట్టు నోటీసులు వచ్చింది సిట్. ఇవాళ విచారణకు రావాలని స్పష్టం చేయగా విజయసాయిరెడ్డి మాత్రం నిన్నే వస్తానంటూ చెప్పారు. కానీ అనివార్య కారణాలతో విచారణకు రావట్లేదని చెప్పారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు హాజరు కానున్నారు. కాకినాడ పోర్టు సేజ్ లో వాటాలు బలవంతంగా లాగేసుకున్న కేసులో గత నెల 12న సిఐడి విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని ఆ రోజు తెలిపారు. దీనికి సంబంధించి చెప్పాల్సి వస్తే మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెల్లడిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేటి విజయసాయిరెడ్డి విచారణపై ఆసక్తి నెలకొంది. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారుల ఎదుట విచారణకు కాసేపట్లో హాజరు కానున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇప్పటికే ఆయన విజయవాడకు చేరుకున్నారు. కాగా మద్యం కుంభకోణంలో సాక్షిగా ఆయన్ను విచారణకు పిలుస్తుంది సిట్. ఇవాళ విచారణకు రావాలని స్పష్టం చేయగా విజయసాయిరెడ్డి మాత్రం నిన్నే వస్తానంటూ చెప్పారు. కానీ అనివార్య కారణాలతో విచారణకు రావట్లేదని చెప్పారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు హాజరు కానున్నారు. కాకినాడ పోర్టు సేజ్ లో వాటాలు బలవంతంగా లాగేసుకున్న కేసులో గత నెల 12న సిఐడి విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ రాజ్ ఆ రోజు తెలిపారు. దీనికి సంబంధించి చెప్పాల్సి వస్తే మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెల్లడిస్తా అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేటి విజయసాయిరెడ్డి విచారణపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి క్రాంతి. మరికొద్దిసేపట్లోనే విజయసాయి
విజయసాయిరెడ్డి సిట్ అధికారులు ఏవైతే విచారణకి హాజరు కావాలంటూ నోటీస్ ఇచ్చారో దానికి సంబంధించి విజయవాడలో నుంచి బయలుదేరి సిపి కార్యాలయం ఇప్పటికే దానికి సంబంధించిన బందోబస్తు కూడా పోలీసులు చేయడం జరిగింది. విజయసాయిరెడ్డికి సంబంధించి అయితే ప్రధానంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి రాజీ కసిరెడ్డి కొంత కీలకంగా వ్యవహరించారు. దానికి సంబంధించి రాజీ కసిరెడ్డి కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపడతారు. మరోపక్క విజయసాయిరెడ్డికి సంబంధించి ఈ అంశానికి ఇప్పటికే అధికారులు ఏ రకంగా అంటే గత ప్రభుత్వ హయాంలో విజయసాయిరెడ్డి కొంత ఏటుగా మెలిగిన పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రభుత్వంలో రెండో ముఖ్యమైన వ్యక్తిగా కూడా గతంలో పెద్ద ఎత్తున చర్చ అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే మద్యం కుంభకోణం జరిగిందని భావిస్తారో దానికి సంబంధించి ఈరోజు విచారణకి హాజరు కావాలంటే సిట్ అధికారులు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఏదైతే కాకినాడ పోలీస్ విచారణకు సంబంధించి వాటాల బెదిరింపు బదలాయింపులకు సంబంధించి గతంలో విచారణకి హాజరైన నేపథ్యంలో అప్పుడు విజయసాయిరెడ్డి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఖచ్చితంగా ఇతర అంశాలకు సంబంధించి కూడా ఎవరైనా విచారణకి హాజరు కావాలని కోరితే ఖచ్చితంగా వెళ్ళి హాజరయ్యి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా తాను సమాధానాలు ఇస్తానంటూ కూడా స్పష్టంగా విజయసాయిరెడ్డి గతంలో పేర్కొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఈరోజు మద్యం కుంభకోణానికి సంబంధించి ఈరోజు విచారణకి హాజరయ్యే అవకాశం కనబడుతుంది. అయితే నిన్ననే వస్తారంటూ కూడా పోలీసులకి సమాచారం ఇచ్చే నేపథ్యంలో నిన్న విజయసాయిరెడ్డి విచారణకి హాజరు కావాలని మరొక ఈరోజు హాజరు కావాలంటూ నోటీసులో పోలీసులు పేర్కొన్న నేపథ్యంలో మొత్తం ప్రభుత్వంలో నిర్వహించిన మద్యం దుకాణాలకు సంబంధించి ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్లు లేకుండా కేవలం నగదు రూపంలోనే ఈ పేమెంట్స్ అన్ని కూడా జరిగిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఒక ఎంపీ కావచ్చు, అదేవిధంగా రాజ్ కసిరెడ్డి 7 అంచెల వ్యవస్థతో ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి ఈ డబ్బంతా కూడా అంటే మద్యం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా నడిపించారనేది ప్రధానంగా సిట్ అధికారులు అయితే ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఖచ్చితంగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేశారని, భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎస్వీయూ పోలీస్ స్టేషన్లో టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గోశాలలో ఆవుల మృతిపై అసత్య ఆరోపణలు చేశారని కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ 353(1), 229, 74 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఎవరైనా సరే టీటీడీ మీద గాని, వెంకటేశ్వర స్వామి మీద గాని, టీటీడీ అనుబంధ సంస్థల మీద గాని ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు చాలా కఠినంగా మేము ఉండబోతున్నాం. నేనైతే చెప్తున్నా, భవిష్యత్తులో ఎవరైనా సరే టీటీడీ మీద ఆరోపణలు చేస్తే కేసులు నమోదు చేస్తాం. మేము నిన్ననే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొన్న 2 రోజుల ముందుకు ఎస్పీ గారిని కలిసి నేను కూడా అక్కడ వారికి చెప్పడం జరిగింది. టీటీడీలో గోశాల్లో ఏమి జరగకపోయినా సహజంగా ఆవులు మరణిస్తే దాన్ని అక్కడ దానా సరిగ్గా పెట్టలేదు, బక్క చిక్కిపోయాయని చెప్పి అసత్య అబద్ధపు ప్రచారాన్ని శ్రీవారి భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి టీటీడీ ప్రతిష్టత దిగజార్చే విధంగా గో సంపద, ఆ గోశాలన, గో వధశాలన అనే వచ్చే విధంగా పేపర్లో రాయించుకొని
ఇక్కడ హిందువుల మనోభావాలు బాధపడే విధంగా చేసినటువంటి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు, మాజీ తిరుపతి ఎమ్మెల్యే గారు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం జరిగింది. నిన్న అదే కంప్లైంట్ ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కూడా మేము వారికి వివరించడం జరిగింది. దాని మీద పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా భగవంతుడి మీద అసత్య మాటలు మాట్లాడే వారికి ఒక గుణపాఠంగా కావాలని చెప్పి నేను భావిస్తూ